సార్వత్రిక ఎన్నికలలో భాగంగా కాకినాడ రూరల్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా ప్రముఖ వైద్యులు డాక్టర్ పితాని అన్నవరం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పితాని అన్నవరం నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ పార్టీ నుండి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను గురువారం కాకినాడ రూరల్ ఆర్ఓ కార్యాలయంలో దాఖలు చేశారు. స్థానిక రామారావు పేటలోని రమ్య ఆసుపత్రి నుండి రూరల్ ఎంఆర్ఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ పితాని వెంట ఆయన అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాదాపుగా 10,000 మంది నా అనుచరగణంతో, నా అభిమానులతో, నా వైద్యుడిగా నా వల్ల 20 సంవత్సరాల నుంచి కూడా లబ్ధి పొందినటువంటి కాకినాడ రూరల్ నియోజకవర్గం నా అభిమానులందరితో కూడా ఈరోజు సంఘటితంగా వచ్చి నామినేషన్ వేసాము. 2024 ఎలక్షన్స్లో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాము. దేవుడు మాకు ఆశీర్వదించాడు. ఎందుకంటే నా లక్ష్యం మంచిది. నేను దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలోనూ పర్యటించాను. గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి పర్యటించాను. ప్రతి గ్రామంలోని సమస్యలు తెలుసు, ప్రతి ఇంట్లోని సమస్యలు కూడా తెలుసు. నేను వ్యక్తిగతంగా వాళ్ళ ఇంటికి సందర్శించడం జరిగింది. సో నేను ఈ సందర్శన సందర్భంగా నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అభ్యుదయ భావాలన్న, సేవా తత్పరత ఉన్న వ్యక్తి కాకినాడ రూరల్ నియోజకవర్గానికి అవసరమని చెప్పేసి నేను భావించాను. అందుకనే పదే చాలాసార్లు మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఆయనకి ఏ ఇబ్బంది ఉన్నదో నాకు తెలియదు, కానీ ఆయన నో అనడం జరిగింది. ధర్మిళ ఎందుకంటే నేను ఇప్పుడు వయసులో ఉన్నాము, శరీరం సహకరిస్తుంది. అంటే ఒక 10 మందికి హెల్ప్ చేయడానికి ఇప్పుడు శరీరం సహకరిస్తుంది. 60-70 సంవత్సరాల తర్వాత మనకి రాజకీయంగా ప్రాధాన్యం ఇచ్చినా కానీ మనం ఏమి చేయలేము. సో ఇదే నాకు మంచి తరుణం అని అనిపించి మరి నేను 10 మందికి హెల్ప్ చేయాలి అంటే వైద్యుడిగా నేను నా సేవా తత్పరత ప్రూవ్ చేసుకున్నాను. రాజకీయవేత్తగా కూడా ప్రూవ్ చేసుకోవాలి, ఒక 10 మందికి ఉపయోగపడాలి. ఎందుకంటే నేను ఆ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నేను తిరిగిన ధర్మిళ నాకు అర్థమైంది. ఇక్కడ ఒక మంచి రాజకీయవేత్త అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి మనిషి కూడా నాకు ఇల్లు రాలేదని, లేదంటే కనుక నా డ్రైనేజ్ సిస్టమ్ బాగోలేదని, లేకపోతే కనుక నాకు మా స్థలాలు ఉన్నాయి కానీ ఏమో కబ్జా గురి అవుతున్నాయని, ఇట్లాగ రకరకాల సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా. సో అప్పుడు నాకు అర్థమైంది, సో ఒక జెన్యూన్ పర్సన్, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, ఒక సేవాభావం ఉన్న వ్యక్తి ఇక్కడ కాకినాడ రూరల్ నియోజకవర్గానికి అవసరమని భావించి ధర్మిళ నేను ఈ నిర్ణయం తీసుకుని మరి ఈ రోజున నామినేషన్ వేయడం జరిగింది. మరి ఆ భగవంతుడి ఆశీస్సులతో డెఫినెట్గా మేము 2024లో అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నాము. గెలిచిన తర్వాత నేను రూరల్ నియోజకవర్గంలో సందర్శించిన అప్పుడు నేను వాళ్ళకి ఏదైతే ప్రామిస్ చేశానో ఆ ప్రామిసెస్ నూచా తప్పకుండా, అంటే ఇక్కడ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నేను ఒక విశ్వవిద్యాలయాన్ని కడతానని ప్రామిస్ చేశాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో కూడా 2 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. మరి కాకినాడ జిల్లా ఏం పాపం చేసిందో తెలియదు, కానీ కాకినాడ జిల్లాలో ఒకే మెడికల్ కాలేజ్ ఉంది. సో నేను ఎమ్మెల్యేనైతే కనుక మెడికల్ కాలేజ్ తీసుకురావడానికి కూడా నేను చిత్తశుద్ధితో పనిచేస్తాను. అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా ఇంటి సమస్యతో బాధపడుతూ ఉన్నారు. అర్హులైన పేదలందరికీ కూడా దగ్గరుండి నేను ఇళ్ల స్థలం అలాట్ చేయటం, అదేవిధంగా మరి గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకురావడం, కట్టించడం, దగ్గరుండి వాళ్ళు గృహప్రవేశం చేస్తాను. అదేవిధంగా ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే ఒక 10 హామీలు వాళ్ళకి చేశాను. డెఫినెట్గా నేను నెగ్గిన మరుక్షణం నుంచి ఆ హామీల అమలు కోసం కృషి చేస్తాను. థ్యాంక్ యూ.